నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రశుద్ధ సప్తమి తిథి నాడు సూర్యుడిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఈరోజు సూర్యుడిని దవనంతో పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పురాణాలలో వివరించడం జరిగింది. ఈరోజు సూర్యనారాయణమూర్తిని మందార పూలతో కానీ, సంపెంగ పూలతో లేదా గన్నేరు పూలతో, తామర పూలతో, గులాబీ పూలతో, వీటిలో ఏవైనా సరే పుష్పాలతో సూర్యనారాయణమూర్తిని పూజించినట్లయితే ఆయన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు చైత్రశుద్ధ సప్తమి తిథి సందర్భంగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యమిచ్చే సమయంలో జిల్లేడాకులు, రేగి పండ్లు, కొద్దిగా గరిక, అక్షింతలు, చందనము వీటిని నీళ్లలో కలిపి ఆ నీటితో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం సమర్పించినట్లయితే దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఫలితాలన్నీ మీకు సకాలంలో అందటానికి, ప్రభుత్వం నుండి జరగాల్సినటువంటి పనులన్నీ కూడా మీకు అతి త్వరగా జరగటానికి ఈరోజు సూర్యనారాయణమూర్తికి గోధుమ రవ్వ, బెల్లము వీటితో తయారు చేసినటువంటి పదార్థాలు నివేదించి వాటిని అందరికీ పంచిపెట్టండి. అలాగే ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా హృదయ సంబంధ లేదా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఒక మందార పుష్పాన్ని కానీ, ఒక గన్నేరు పుష్పాన్ని కానీ ఉంచి ఓం నమో భగవతే తేజసే నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేసుకోండి. ఓం నమో భగవతే తేజసే నమః ఈ మంత్ర జపం చేయటం ద్వారా హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రాజకీయ రంగంలో విశేషంగా రాణించాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ రంగంలో రాణించడానికి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రమోషన్లు త్వరగా సిద్ధింపజేసుకోవటానికి వీలైతే ఈరోజు ద్వాదశముఖి రుద్రాక్ష అంటే 12 ముఖాల రుద్రాక్షను ధరించి సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేసి స్వామికి దవనం అలంకరించి ఎర్రటి ఫలాలు స్వామికి నివేదించి వాటిని అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ద్వాదశముఖి రుద్రాక్షను ధరించి ఎరుపు రంగు ఒత్తులతో స్వామికి ఈరోజు దీపారాధన చేసి స్వామిని ఆరాధన చేయటం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు త్వరగా సిద్ధింపజేసుకొని రాజకీయ రంగంలో విశేషంగా అధికార పదవులను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే సూర్యనారాయణమూర్తిని పూజించే సమయంలో ఓం సవిత్రే నమః అనే మంత్రజపం చేయటం ద్వారా శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సూర్యనారాయణమూర్తి 7 గుర్రాల మీద సంచరిస్తున్నటువంటి చిత్రపటానికి ఈరోజు ఎర్రటి పుష్పాలతో, గులాబీ పూలతో పూజ చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణించటానికి, సూర్యభగవానుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. న్యాయం బందున దృష్టిగల్గు నరులే ఆపత్తులన్ మున్గగా హేయంబైన అకృత్యముల్ నెరపు వారే కష్టమున్ పొందరు. ఈ వేయుద్దేశము చేత చేసితివో ఈ ఏర్పాటులీ రీతి అన్యాయం బౌనిది తీర్చి కావగదవే ఆనంద తేజోమయా. ఓ ఆనందస్వరూప, న్యాయం బందున దృష్టిగల్గు నరులే ఆపత్తులన్ మున్గగా. న్యాయమార్గంలో జీవిస్తున్నటువంటి వారు ఎన్నెన్నో ఆపదలకు లోనవుతున్నారు, అపనిందలకు లోనవుతున్నారు. కానీ
హేయంబైన అకృత్యముల్ నెరపువారే కష్టమున్ పొందరు. దుర్మార్గముతో జనులను బాధిస్తూ సంప్రదాయాన్ని, దేశాన్ని, సమాజాన్ని పీడిస్తున్నటువంటి వారు ఏ కష్టాన్ని పొందటం లేదు. మనం చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యత్యాసం. మంచివారికేమో ఆపదలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దుర్మార్గుల వల్ల ఎదురవుతున్నాయి, ప్రకృతి వల్ల ఎదురవుతున్నాయి. దుర్మార్గులు మాత్రం భోగాలు అనుభవిస్తున్నారు. ఈ వ్యత్యాసం చూస్తున్నప్పుడు ఈ సృష్టికి అర్థం ఏమిటి? ఆ పరమాత్మ కరుణామయుడు, ప్రేమమయుడు, సర్వుల ఎడలా కూడా సమదృష్టి కలిగిన వాడు అంటానికి ఉదాహరణ ఏమిటి? ఇంత తేడా ఎలా ఉన్నది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఏ ఉద్దేశము చేత చేసితివో ఈ ఏర్పాటులీ రీతి. నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా నువ్వు ఏర్పాటు చేశావో మంచివాళ్లేమో బాధలు పడుతున్నారు, దుర్మార్గులు సుఖంగా ఉన్నారు, భోగాలు అనుభవిస్తున్నారు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు. ఈ మంచివారిని పీడిస్తున్నారు, వీరిని పాలిస్తున్నారు, వీరిని శాసిస్తున్నారు. ఏమిటయ్యా నీ సృష్టి ఇలా ఉన్నది? నీవే ఉద్దేశము చేత చేసితివో ఈ ఏర్పాటు ఈ రీతి అన్యాయంబౌనది. ఇది చాలా అన్యాయమయ్యా నువ్వు చేస్తున్నది. నువ్వు సృష్టిలో మంచివాళ్ళు ఏదన్నా ఒక గొప్ప పని చేస్తే దాన్ని వెంటనే లక్షల మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా ఒక మహానుభావుడు వచ్చి ఈ దేశాన్ని రక్షిస్తే బావుణ్ణు, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తే బావుణ్ణు అని ప్రతివాడు అంటాడు, అనుకుంటాడు. నిజంగా ఎవరైనా వచ్చి ధైర్యంతో ధర్మం కోసం నిలబడి ఏదైనా ఒక సంస్కరణను తీసుకుని వస్తే కోట్ల మంది వ్యతిరేకిస్తారు. ఏమిటియా ఇది? ఇది అన్యాయంబౌనిది. ఇది చాలా అన్యాయంగా ఉన్నది. ఓ స్వామి, తీర్చి కావగదవే ఆనంద తేజోమయా. దీన్ని సరిచేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. ధర్మం కోసం నిలబడిన వారికి మేము కూడా మద్దతుగా నిలిచేలా మమ్మల్ని తీర్చిదిద్దు. ధర్మస్థాపన నువ్వు చెయ్యాలంటే మొట్టమొదట మా మనసులను మార్చు, మమ్మల్ని ధర్మానురక్తులను చెయ్యి. ధర్మం అంటే ఏమిటనేది సుస్పష్టంగా అందరికీ తెలియజెయ్యి. ఏది సుఖము, ఏది ధర్మము, ఇటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవటానికి సుజ్ఞానం కావాలి. అటువంటి జ్ఞానాన్ని మాకు కలిగించు అని చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పూజాది కార్యక్రమాలు, అభిషేకార్చనలు నిర్వహించినప్పుడు ఆ అభిషేకార్చన అనంతరం స్వామివారి యొక్క తీర్థాన్ని అమృతంగా స్వీకరించేటప్పుడు 3 సార్లు తీసుకోవాలి అంటోంది శాస్త్రం. దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడాను ఆ అభిషేక తీర్థాన్ని మనకు మహాప్రసాదంగా ఇస్తారు. ఈ 3 సార్లు తీర్థం ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ 3 సంఖ్య గురుతత్వానికి సంబంధించింది, జ్ఞానప్రాప్తికి నిదర్శనం, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. అంతేకాకుండా కామ క్రోధ అరిషడ్వర్గాల నియంత్రణకు సూచకం. అంతేకాకుండా మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 కూడాను శుద్ధంగా ఉండేందుకే మనకు స్వామివారి యొక్క తీర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ తీర్థం త్రికరణ శుద్ధిగా మనం స్వీకరించాలి. అలాగే ధర్మ, అర్థ, కామ అనేటువంటి 3 కూడాను పురుషార్థాలు. ఈ 3 పురుషార్థాలు సాధించడానికి మనం తీర్థం తీసుకుంటాం. అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో చేసినటువంటి పాపాలు తొలగిపోవటానికి కూడా 3 సార్లు మనం తీర్థాన్ని స్వీకరిస్తాం. అభిషేక ప్రియ శివ అన్నారు.
పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ఆ అమృతతుల్యవంతమైనటువంటి అభిషేక తీర్థాన్ని మనం 3 సార్లు గనక తీసుకున్నట్లయితే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడటమే కాకుండా స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలకి పోతలమై తరిస్తాం కదా. మరి అందుకే ఈ 3 సార్లు తీర్థం తీసుకోవటం వెనకాల దాగిన పరమ రహస్యం. త్రిమూర్తుల అనుగ్రహం కోసం మనం ఈ తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటున్నాం. తీర్థం తీసుకున్న తర్వాత తలకు మాత్రం దాన్ని వ్రాసుకోకూడదు అంటోంది శాస్త్రం. అరచేతిని ఆవు చెవులాగా ఉంచి గోకర్ణంలాగా పట్టి అందులో మినపగించ మునిగినంత పరిమాణంలో మనం తీర్థజలాన్ని 3 సార్లు స్వీకరిస్తాం. తరువాత శుద్ధ జలంతో చెయ్యి కడుక్కుంటాం. ఉపవస్త్రంతో అంటే ఉత్తరీయం లేక రుమాలు ఇటువంటి వాటిని ఉపయోగించి తుడుచుకోవాలి. తీర్థం పవిత్రవంతమైనది కాబట్టి అది తాగడానికి పెదవులు తాకినంపగానే అరిచెయ్యి ఎంగిలి పడుతుంది. మనం తీర్థం తీసుకోగానే పెదవుల్ని తాకుతుంది కాబట్టి ఎంగిలి పడుతుంది చెయ్యి. అందుచేత శుద్ధ తీర్థంతో కడుక్కోవాలి. అంతేగాని తలకు మాత్రం అలా రాసుకోకూడదు. తీర్థశేషాన్ని తలకు తుడుచుకోకూడదు అంటోంది మన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మృదేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6:27. తిథి సప్తమి మధ్యాహ్నం 1:05 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 11:59 వరకు. వర్జం ఉదయం 9:11 నుంచి 10:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:41 వరకు. మరల మధ్యాహ్నం 3:19 నుంచి 4:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:30 నుంచి 4:01 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సప్తమి కావడం వలన సూర్యునికి దమన పూజ శ్రేష్టం. సోమవారం కావడం వలన అలాగే సాయంకాలానికి అష్టమి ఉండడం వలన మనం శివారాధన చేసుకోవడానికి ప్రదోష వేళ ఉత్తమమైనది. అలాగే సప్తమి కావడం వలన సూర్యునికి ఆరాధన చేయడం మరియు దమనంతో పూజ చేయడం. ఈ సమయంలో వివిధ దేవతలకు దమనంతో పూజ చేయడం ద్వారా వ్యక్తి ఈ ఉష్ణతాపం వల్ల కలిగేటువంటి అనారోగ్యాలన్నిటినీ కూడా జయించగలుగుతాడు.
అంతేకాకుండా ఆరోగ్యానికి ఆ దమనం నుంచి వచ్చేటువంటి వాసన కూడా శ్రేష్టమైనదే. అందుకని ఆయా కాలాలలో ఆయా పుష్పాలతో ఆయా పత్రులతో పూజ చేయడం అనేటువంటి సంప్రదాయం మన పండుగలకు ప్రత్యేకం. నేటి ఆణిముత్యాలు. అసంతృప్తితో ఉండేవారు ఇతరుల సఫలతను భరించలేరు. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. కాటికాపరికి ఉద్యోగిగా చేరాడు ఆయన. అందులో భాగంగా అతడి అధీనంలో ఉన్నటువంటి శ్మశానంలో క్రియలన్నీ చేస్తున్నాడు హరిశ్చంద్రుడు. అంతేకాదు అంతకు మునిపే భార్య దాసిగా వెళ్ళినది పుత్రుడితో సహా. ఇక్కడ తన ధర్మానికి తాను తల ఒగ్గి ఎవరికి దాస్యం చేస్తున్నాడో అతని మాటను అతిక్రమించకుండా ఉన్నాడు. ఈ సమయంలో మనం గుర్తించవలసినది, విశ్వామిత్రుడు నువ్వు నాకు కాదంటే చెప్పున వెళ్ళిపోతాను అన్నాడు. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మానికి కట్టుబడి నిలబడ్డాడు మహానుభావుడు. అది ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అక్కడ ఆయన పాటించినది తాను పొందిన రాజమర్యాద, తన ఉపాధితో తాను పొందినటువంటివన్నీ ఇప్పుడు వ్యత్యస్తమైపోయాయి, తిరగబడిపోయాయి మొత్తం కూడా. అయినప్పటికీ ఉపాధిగతమైన అహంకారాన్ని విడిచిపెడుతూ క్షమని ప్రధానంగా తీసుకుని సహిస్తూ వస్తున్నాడు. ఆ క్షమ ధర్మానికి అత్యంత ప్రధానమైనది. అదే అక్కడ ప్రశంసింపబడుతున్నది. అందుకే సత్యము, దానము, దమము, శమము ఇవన్నీ ధర్మం యొక్క అవయవాలు. అవి పుష్టిగా కనబడుతున్నాయి ఇక్కడ. ఇటు ఆయన అలా ఉంటూ ఉంటే అమ్మ శైభ్య, లేదా మనం లోక వ్యవహారంలో చంద్రమతి అని అంటున్నాం కదా, కానీ దేవి భాగవతంలో చంద్రమతి అని పేరు చెప్పలేదు, శైభ్యనే చెప్పాడు. ఒక చోట మాత్రం మాధవి అని సంబోధిస్తాడు. అది పేరు అనడానికి లేదు. ఇక్కడ మధుస్వభావం కలదాన అని అర్థంలో మాధవి అనే సంబోధన తీసుకోవచ్చు. పేరు అనుకున్న నష్టం లేదు, కానీ చంద్రమతి అనే పేరు మాత్రం దేవి భాగవతంలో కనబడట్లేదు. అది నక్షత్రకుడి పాత్ర లేదు. అందుకే మనం అసలైన కథను మనం తెలుసుకుంటూ వెళుతున్నాం ఇక్కడ. ఎందుకంటే అనేక పురాణాలు దేవీ భాగవతంలోనే ప్రధానంగా హరిశ్చంద్రుడి గురించి ఇంత విస్తారంగా చెప్పబడింది. అయితే ఇందులో కొంత భాగం వేదముల యందు ఇతర పురాణముల యందు ఉన్నది, కానీ దేవీ భాగవతం అద్భుతంగా చిత్రించి చూపిస్తోంది కనుక హరిశ్చంద్ర వృత్తాంతాన్ని ఇతర అంశముల్లో ఎక్కడ ప్రస్తావించారో దాన్ని క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఇది ప్రధానంగా విస్తారంగా చెప్పుకుంటున్నాం. అందులో వేదముల యందు కావ్యముల యందు ఉన్నటువంటి అంశముల్లో ఉన్న రమ్యమైన భాగాలు కూడా మనం ప్రస్తావన చేయడం జరుగుతోంది ఎప్పటికప్పుడు. వీటిలో తగిన ఆంతర్యాలు కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తానికి ఆ తల్లి అక్కడ ఆ వేదవేత్త అయిన విప్ర కుటుంబంలో దాసిగా ఉన్నది. ఏకదాతు గతోరంతుం బాలకై సహితో బహిః వారాణస్యా నాతి దూరే రోహితాక్ష కుమారక. ఒకసారి ఆ పుత్రుడు రోహితుడు పిల్లలతో కలిసి ఆడుకుంటూ వారాణసి పట్టణానికి బాహ్యంగా ఉన్న అరణ్యాల్లో ఆడుకుంటున్నారు. ఆటల్లో క్రీడాంకృత్వా తతో దర్భాన్ గ్రహీతం ఉపచక్రమే. ఆటలాడుతూనే అక్కడున్న దర్భలు మొదలైనవి ఏరుకుంటూ ఉన్నారు. పైగా కోమలాన్ అల్పమూలాశ్చ, మెత్తనేటువంటి దర్భలు తీసి ఆర్యప్రీత్యర్థం, మా యజమానికి ఇవి చాలా నచ్చుతాయి, నేను తీసుకువెళతాను అన్నాడు. దానితో పాటు సమిధలు సలక్షణాశ్చ సమిధోహో బర్హి యుద్ధం సలక్షణం. బర్హిస్సులు, యుద్ధము, సమిధలు అంటే దర్భల్లో సమిధల్లో ఉన్న తేడాలు ఎన్ని ఉన్నాయో చూడండి. దర్భల్లో కూడా బర్హిస్సులని ఇత్యాదులు ఉన్నాయి. అలాగే సమిధుల్లో యుద్ధములు, సమిధ, వేటికి ఏది వాడాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ క్రియలు పోతున్నాయి నెమ్మదిగా. మొత్తానికి ఇవన్నీ కూడా ఆయన మూట కట్టి తీసుకొస్తూ పిల్లవాడు అలసిపోయి దాహం వేస్తూ పలాస కాష్టాన్యాదాయ మోదుగు పుల్లలు కూడా తెచ్చుకొచ్చాడు సమిధలకి. ఇవన్నీ తీసుకుని మస్తకే భారకం కృత్వా, నెత్తి మీద పెట్టుకుని బరువుగా ఉంది, దాహం వేసింది. ఆ దగ్గరలో ఒక జలాశయం కనబడింది. నీళ్లు తాగుదామనే ఉద్దేశంతో దాన్ని అక్కడ ఒక చోట పెట్టాడు. పెట్టి తిరిగి నీళ్లు తాగి కాస్త కామతస్సలిలం పీత్వా, కావలసిన నీళ్లు తాగి విశ్రమ్యచ ముహూర్తకం, ఒక ముహూర్తకాలం విశ్రమించి ఆ తర్వాత మళ్ళీ ఆ మూట ఎత్తుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. కానీ అతను ఒక పుట్ట మీద పెట్టి ఉంచాడు. అది తీసేటప్పటికల్లా ఆ పుట్టలో పాము కాటు వేసింది. అది కూడా విశ్వామిత్రాజ్ఞయా తావత్ కృష్ణ సర్పో భయావహ మహావిషో మహాఘోరో వాల్మీకా నిర్గతస్తదా. విశ్వామిత్రుడు ప్రణాళికలో భాగంగా, ఆయన మాయారచనలో భాగంగా ప్రేరేపింపబడిన ఒక సర్పం, నల్లని సర్పం కాటు వేసింది. వెంటనే అక్కడ మృతుడయ్యాడు. దానితో
అక్కడ ఇతర పిల్లలు వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పారు, తే పుత్ర క్రీడాంకర్తుం బహిర్గత అస్మాభిస్సహితస్తత్ర సర్పదష్టో మృతస్తత. మేము చూసాం అక్కడ మరణించాడు నీ పిల్లవాడు అని చెప్పగానే వజ్రపాతోపమం, తల్లికి పుత్రమరణ వార్త కంటే ఇంకేమిటండి భయంకరమైనది. దానితో విహ్వలురాలై పరిగెడదామనుకుంటూ ఉంటే, ఏంటాడు ఎటు వెళ్తున్నావు అని అన్నాడు యజమాని. ఆవిడ ఏడుస్తున్నది చెప్పలేక. ఏంటా ఏడుపు, పైగా సంధ్య వాలింది, రాత్రి అయింది, రాత్రి అలా ఇంట్లో ఏడుస్తావేంటి కసురుకున్నాడు ఇక్కడ. అయ్యో ఆవిడ దుఃఖం తెలుసుకోకుండా, నువ్వు ఏడిస్తే ఇంటికి అమంగళం కరగా ఏడు పాప అన్నాడు ఇక్కడ. అలక్ష్మీకారకం నింద్యం జానతీత్వం నిశాముఖే రోదనం కురుషే దుష్టే లజ్జాతే హృదయేన కిం. ఏంటి రాత్రిపూట నిండింట్లో అలా ఏడుస్తున్నావు, ఇది అలక్ష్మీకారకం సుమా అంటూ కఠినంగా మాట్లాడి, సిగ్గులేదు నీకు ఓ దుష్టురాలా అన్నట్టు. అప్పుడు సహిస్తూ రురోధకరుణం దీనా పుత్రశోకేన పీడిత, ఎంత కసురుతున్నా నిగ్రహించుకోలేక అశ్రుపూర్ణముఖీ దీనా దుఃఖిస్తున్నది. వెంటనే తిడుతూ, ధిక్త్వాం దుష్టే క్రయం గృహ్య మమ కార్యం విలుంపసి, నా దగ్గర డబ్బు తీసుకుంటూ మా పని సరిగ్గా చేయకుండా ఏడుస్తూ కూర్చున్నావా, ఏమయ్యింది ఏమిటి అంటే, వెంటనే స్వామిన్ మమసుతో బాలహ సర్పదష్టో మృతో మహీం, నా కొడుకు మరణించాడు, పాము చేత కరవబడి మరణించాడు, అనుజ్ఞామేం ప్రయిచ్ఛానగా, అనుజ్ఞ ఇస్తే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చూసుకుంటాను, నా పిల్లాడు ముఖం చూసుకుని చేయాల్సిన కర్మలు చేసుకుంటాను. దుర్లభం దర్శనంతేన సంజాతం మమ సువ్రత అంటూ దుఃఖితురాలే చెప్తే, దుర్మార్గుడు అంటున్నది ఏంటంటే, అంతే మాయారచన నిజానికి. శఠే దుష్ట సమాచారే కిం నజానాసి పాతకం, మా మాటను అతిక్రమించకూడదు, నరకానికి పోతావు జాగ్రత్త. ఎందుకంటే నియమం ఏమిటి, నియమ పాలనమే ధర్మమని నువ్వు మీ ఆయనే చెప్పారు కదా. ఇక్కడ నియమం నేను చెప్పినట్టు నడుచుకోవడమే నీకు ఇప్పుడు నియమం, దీన్ని అతిక్రమించకూడదు, కనుక నేను నీకు అనుమతించట్లేదు, ఇంటి పనులన్నీ చేసిన తర్వాత పంపిస్తానన్నట్టు. ఇంకా తల్లి యొక్క పరిస్థితి చూడండి ఎలా నిగ్రహించుకుంటున్నదో. ప్రస్థాపయ, రాత్రి వరకు పనిచేస్తూ దుఃఖిస్తూ ఆ రాత్రి వేళ అతనికి నీళ్ళిచ్చి, ప్రస్థాపయ ముహూర్తం మాం యావద్రక్షామి బాలకం, నేను ఇంక వెళ్ళొస్తాను పంపించమని అడిగితే, కిం పుత్రేణ మే కార్యం గృహకర్మ కురుష్వమే, ఇప్పుడు నీకు వచ్చింది సూతకం నాకు తెలుసు, కనుక అందులో ఉన్న ఎంత మేరకు చేయాలి అంత పని చేసి వెళ్ళు, నీ కొడుకు గురించి నాకెందుకు, కిం తే పుత్రేణ మే కార్యం, నీ కొడుకు గురించి నాకెందుకు, నా పని చేసి వెళ్ళు. నా క్రోధం ఎలాంటిదో నీకు తెలుసు కదా, కొరడా తీయమంటావా ఏమిటి అని అడిగాడు. అంటే కొరడా దెబ్బలు బెత్తం దెబ్బలు కూడా కొడుతూ ఉన్నాడు అవని. అందుకు నజానాసి మే క్రోధం కషాఘాత ఫలప్రదం, కొరడా తీసుకొడతాను జాగ్రత్త అని చెప్తూ ఉంటే, ఆ అర్ధరాత్రి వరకు ఆమె విలపిస్తూ పనులు చేసి చిట్ట చివరికి అతన్ని బతిమలాడితే అర్ధరాత్రి అనుమతించాడు. తతస్త్వేకాకిని రాత్రౌ విలపంతి జగామహ, చేరుకున్నది పిల్లాడు ఎక్కడ పడి ఉన్నాడు. దృష్ట్వామృతం నిజం పుత్రం భృశం శోకేన పీడిత, మరణించిన కొడుకును చూసి దుఃఖితురాలై ఒళ్ళంతా వణుకుపోతూ ఉండగా ఒక్కసారి ముఖాన్నంతటిని నిమిరి, ఒళ్ళంతా నిమిరి, ఏహమే సమ్ముఖం కస్మాత్ ద్రోషితోషి వదాధన, ఏడుస్తూ ఒక్కసారి ముఖం చూపిస్తున్నావు, నవ్వు మాట్లాడవయ్యా, నిద్రపోతున్నావు ఏమిటి అని దుఃఖంతో అంటూ ఆ ముఖాన్ని నిమిరి, హే రాజా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, నీ కొడుకు పట్టిన గతిని చూసావా, నీకు ప్రాణాల కంటే ప్రియమైన పుత్రుడు నాకు తెలుసు, ఇక్కడ నీకెంత పుత్రవాత్సల్యం ఉన్నదో, అతడు భూతలే పతితం మృతం, దరిద్రుడి వలె గడ్డిపై నేలపై పడి ఉన్నాడు చూసావా అంటూ, శయనం త్యజ హే బాల, నిద్ర నుంచి లేవరా బాబు, శీఘ్రం జాగృక భీషణం నిశార్ధం వర్ధతే చేదం శివాశత నినాదితం. ఇదిగో దూరం నుంచి నక్కల ఊళలు వినబడుతున్నాయి, రాత్రి అయింది, పైగా ఈ సమయంలో భూతప్రేతాలు కూడా తిరిగేటువంటి సమయం. హా శిశో బాల హా వత్స రోహితాక్ష కుమారక, నాయన చిన్నారి ఓ రోహితుడా అంటూ ఏడుస్తూ ఉంటే ఆ ప్రతిధ్వనులు మొత్తం మోగుతున్నాయి అక్కడ. పైగా ఏమిటి నేను చేసిన పాపం, ఎలాంటి స్థితి ఏర్పడింది, దేశత్యాగాత్ రాజ్యనాశాత్ పుత్రభర్త్రాస్వ విక్రయాత్, పడిన స్థితులు దేశాన్ని విడిచిపెట్టడం, రాజ్యం భ్రష్టమవడం, తర్వాత నేను నా పుత్రుడు అమ్ముడవడం, ఆయన ఎక్కడున్నాడో తెలియకపోవడం, ఇప్పుడు పుత్రుడు యొక్క మరణం, ఇలా వరుసగా ఇవి జరుగుతున్నాయి. పిల్లాడు పుట్టిన తర్వాత జాతకాలు చూపిస్తే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, దీర్ఘాయు, నీ కొడుకు దీర్ఘాయు అవుతాడు, పృథ్వీ రాజ పుత్ర పౌత్ర సమన్విత, ఇతడు మొత్తం పృథ్వీని పాలిస్తాడు, పుత్రులు పౌత్రులు కలుగుతారు, పైగా శౌర్యదానరత సత్వ గురుదేవ ద్విజార్చక మాతాపిత్రోస్తు ప్రియకుత్ సత్యవాది జితేంద్రియ ఇత్యాది సకలం జాతం అసత్యమధునా సుత. ఆ విన్నటువంటి
ఆ జ్యోతులు చెప్పిన పలుకులన్నీ కూడా అసత్యాలైపోయాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని జీవకోటి 4 రకాలుగా ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో జరాయుజములు అంటే మావి చేత పుట్టేటటువంటి ప్రాణులు, అండజములు అంటే గుడ్డు బద్దలై గుడ్డులోంచి వచ్చేటటువంటి ప్రాణులు, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుట్టేటటువంటి ప్రాణులు చెట్లు మొదలైనవి. ఇందులో ఈ 4 రకాలైనటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు. మనుష్యుడు సర్వోత్కృష్ట ప్రాణి అవడానికి 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వనంత ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని ఒకదాన్ని ఒక్క మనుష్య ప్రాణికే ఇచ్చాడు. అదే స్వరపీఠిక. ఆ స్వరపీఠికని పరమేశ్వరుడు కంఠంలో మనుష్యునకు అమర్చినటువంటి కారణం చేత మనం మాట్లాడగలుగుతున్నాం. అనేకమైనటువంటి మాటలు మాట్లాడతాం భావ వ్యక్తీకరణ కొరకు. ఈ మాటలన్నీ కూడా ఒక్క మనుష్య ప్రాణికే సంభవం. ఇతర ప్రాణులు అన్ని మాటలు మాట్లాడలేవు. ఈ మాట మాట్లాడగలగడం అనేటటువంటిది 83,99,999 జీవులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. ఆ ఒక్క మాటని అడ్డుపెట్టి ఎంత బాధలో ఉన్నవారిని దుఃఖంలోంచి ఉపశమనం కల్పించవచ్చు, ఎంత సంతోషంగా ఉన్నవారిని జీవితాంతం మరిచిపోనంత బాధ కల్పించవచ్చు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని అతలాకుతలం చేయొచ్చు. ఒక్క మాట చేత అతలాకుతలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయవచ్చు. మాట కొన్ని కోట్ల శతఘ్నుల కన్నా శక్తివంతమైంది. మాట చేతనే తరించిపోవచ్చు, మాట చేతనే నశించిపోవచ్చు. ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్త పాపముల నుండి వినిర్ముక్తుడు కావచ్చు. అందుకే మహానుభావుడు దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలిలోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. భగవంతుని యొక్క నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. ఒక మంత్రం చెయ్యడానికి అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళు చేతులు కదపకుండా కూర్చుని చెయ్యవలసిన అవసరం ఉంటాయి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి ఏ అవస్థలోనైనా చెప్పచ్చు. హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఇట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. రామా, మీ దివ్యమైనటువంటి నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయండి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకుని భగవన్నామాన్ని సంతతం జపించినటువంటి కారణం చేత సమస్త పాపముల నుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంత గొప్పది. ఆ భగవన్నామాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే శాస్త్రంలో అన్నిటికన్నా ఎక్కువ పరాకు చెప్పింది, ఎక్కువ జాగ్రత్త వహించమని చెప్పింది మాట విషయంలోనే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నాలుక చివరి నుంచి వచ్చేటటువంటి మాటల వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, బంధువులు కలుగుతారు, కీర్తి కలుగుతుంది, ఎందరో స్నేహితులు ఏర్పడతారు. మాట్లాడకూడని మాట నోటి వెంట వచ్చినటువంటి కారణం చేత కారాగృహంలో ప్రవేశించవలసి ఉంటుంది. నోటి వెంట రాకూడని మాట వచ్చినటువంటి కారణం చేత ఒక్కొక్క సమయంలో శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి సాధనము మాట. బల్జేపల్లి వారు మాట గురించి చెప్తూ ఒక మాట అంటారు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటారు.
ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి కడుపు మీద పెట్టి అటు ఇటు నిలబడి కూసినా సరే అంత బాధ కలగదు. అనకూడనటువంటి మాట ఒక్క మాట ఒక వ్యక్తినంటే ఆ వ్యక్తి అంత నొచ్చుకుంటాడు. పైకి గాయాలు కనపడకుండా మనసుని అంత బాధింపచేయగలదు మాట. అసలు ఆ వాక్కు యొక్క వైభవమే శ్రీరామాయణం. నేను మీతో తరచుగా మనవి చేశాను, శ్రీరామాయణము మనుష్యుని యొక్క కథ. అందుకే వాల్మీకి మహర్షి ఈ కాలమునందు 16 గుణములు కలిగిన మనుష్యుడెవరు అని అడిగాడు నారద మహర్షిని. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 పరిపూర్ణమైన గుణములు కలిగినటువంటి మనుష్యుడెవరు అని అడిగితే శ్రీరామాయణం వచ్చింది. శ్రీరామాయణం మాట యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్పినటువంటి కథ. మనుష్యునకు మాత్రమే మాట ఉంది. ఆ మాట దేన్నైనా తీసుకొస్తుంది, ఆ మాట దేన్నైనా పోగొడుతుంది. అందుకే ఆ మాట వైభవం ఎంత గొప్పదో మనకి చూపించింది. మాట గురించి చెప్తూ మనకి శృతి కొన్ని వాక్యాలు చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. మాట గురించి అన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యం మాత్రమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నాం కదానని అవతల వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడకుండా అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియమైనది మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. సాధకుడు ఆదమార్చి ఉన్నప్పుడు చెడు ఇంద్రియాలనే గుర్రాలు, బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని తప్పుదారిలో నడిపించి విషయభోగాలనే దారి దోపిడీ చేసే వారి వద్ద పడవేస్తున్నాయి. అప్పుడు ఆ దారి దోపిడీ వారు గుర్రాలతోనూ సూతుడితోనూ సహా ఈ రథ యజమానిని సంసారమనే నూతిలోకి పారద్రోస్తాడు. అజ్ఞానమనే చీకటిలో నిండి ఉన్నటువంటి ఆ నూతిలో మరణ భయం ఎంతో అధికంగా ఉంటుంది. వేద విహితమైన కర్మ 2 విధాలుగా ఉంది. కోరికలన్నీ కూడా తీరేందుకోసం చేసేటువంటి కర్మ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ, కోరికలు మాత్రమే తీరటాని కోసం చేసేటువంటి కర్మ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ. దానివల్ల వ్యక్తి సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కోరికలను విడిచిపెట్టి ఆత్మనిష్ఠుడై ఉండటం అనేది నివృత్తి రూపమైన కర్మ. దానివల్ల సాధకుడు మోక్షాన్ని పొందుతాడు. ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ ఇష్టము పూర్తము అని 2 విధాలు.
ఇష్టములు అంటే ప్రతిరోజు చేసే హోమము, అగ్నిహోత్రము, అమావాస్య నాడు చేసే ఇష్టి, దర్శేష్టి, పౌర్ణమి నాడు చేసే ఇష్టి, పౌర్ణమాసము అంటే పూర్ణమాసము, చతుర్మాస్యము అంటే చాతుర్మాస్యము, పశుయాగము, సోమయాగం వంటి విస్తారమైన యాగములు మొదలైనవి. ఈ కర్మలు హింసతో కూడి ఉంటాయి. వీటిలో ద్రవ్యం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కోరికతో ప్రేమించబడిన ఈ కర్మలు అశాంతిని కలిగిస్తాయి. అంటే కోరికతో ప్రేమించబడినటువంటి ఈ కర్మలు అశాంతిని కలిగిస్తున్నాయి. పూర్త కర్మలు అంటే దేవాలయము, విశ్రాంతి గృహము, బావి, చలివేంద్రము, అన్నసత్రము మొదలైన వాటిని నిర్మించటం. ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసినవాడు మరణించిన తరువాత వైదిక కర్మల్లో సమర్పించిన ఆహుతుల మూలంగా సూక్ష్మ రూపాన్ని పొంది పితృయాన మార్గంలో చంద్రలోకాన్ని పొందుతాడు. అతడి మార్గంలో క్రమంగా ఒక్కొక్కటిగా పొందే స్థితులు ఏమిటంటే, హోమధూమము అంటే ఆ అభిమాన దేవత, రాత్రి కృష్ణపక్షము మరియు చంద్రలోకము, పుణ్యము క్షయమైన తరువాత ఆ జీవుడి యొక్క దేవదేహం పూర్తిగా క్షీణిస్తుంది. అదే అమావాస్య. జీవుడు సూక్ష్మ రూపంతో వర్షజలాల ద్వారా ముక్కులతో ప్రవేశిస్తాడు. ధాన్యమందు సూక్ష్మరూపంగా ఉండి పురుషుడికి ఆహారమై వాడి శరీరంలో రేతస్సు రూపాన్ని పొంది స్త్రీ ద్వారా మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తాడు. జన్మం ఎట్లవుతుంది అని బాగా తెలుసుకున్నారు కదా మీరు. గర్భాధానంతో మొదలుకొని అంత్యేష్టి వరకు ఉండేటువంటి సంస్కారాలతో ఈ మార్గాలను అనుసరిస్తాడు. నివృత్తి పారాయణులైన సాధకులు అనుసరించవలసినటువంటి క్రమం ఇది. యజ్ఞము మొదలైనటువంటి క్రియలన్నిటినీ జ్ఞానశక్తితో ప్రకాశించే ఇంద్రియాలయందు ఆ ఇంద్రియాలను సంకల్ప రూపంలో ఉండే మనస్సునందు లీనం చేయాలి. ఏ వికారాలను పొందే మనస్సును వాక్కునందు, వాక్కును అక్షరముల మాతృక యందు, అక్షర మాతృకను ఓమునందు, ఓంకారాన్ని బిందువునందు, బిందువును నాదమునందు, నాదాన్ని సూత్రాత్మకెందు, ఈ సూత్రాత్మను పరబ్రహ్మలోను భావనా రూపంగా లీనం చేయాలి. నివృత్తి మార్గంలో నడిచే సాధకుడు మరణించిన తర్వాత క్రమంగా అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలము, శుక్లపక్షము, పౌర్ణిమ, ఉత్తరాయణము, హిరణ్య గర్భములో లోకాలను పొంది అక్కడ భోగాలను అనుభవిస్తాడు. అతడు క్రమంగా స్థూల ఉపాధి అయినటువంటి దేహానికి అభిమాని అయినటువంటి విశ్వడికి, సూక్ష్మోపాధి అయినటువంటి తైజస్సుని యందు, ఆ తైజస్సుని కారణోపాధి అయినటువంటి ప్రజ్ఞని యందు లీనం చేసి ఈ మూడు ఉపాధులకు అధిష్టానంగా ఉంటూనే వాటికి అతీతమైనటువంటి శుద్ధాత్మను తన స్వరూపంగా తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడు. దీనిని మహాత్ములు దేవయానము అని నిర్ణయించారు. కోర్కెలు చల్లారిన అంతఃకరణంతో ఆత్మను ఉపాసించిన నివృత్తి పారాయణుడైన సాధకుడు క్రమంగా ఆయా దేవతలను పొంది హిరణ్య గర్భలోకంలో అంటే సత్యలోకంలో ఆత్మనిష్ఠుడై మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే తెలిసింది కదా, ఎన్ని చక్రాలు దాటుకోవాలా, ఎన్ని వ్రతాలు చేయాలా. ఎంతకు కారణం
ఇంద్రియ నిగ్రహణ అది మాత్రం లేకపోతే మోక్షం దగ్గరికే రాదు. ఇన్ని చక్రాలు మనం దాటలేము. మొదటిదే అది ఒక పెద్ద ద్వారము, దాన్ని దాటుకోవాలి మనం. అదే దాటడానికి మనకి ఎన్నో ఏండ్లు పడుతుంది. వేదం చేత బోధించబడిన ఈ పితృయానము దేవయాన మార్గాలను ఎవడైతే శాస్త్ర దృష్టితో తెలుసుకుంటాడో అటువంటి వివేకి దేహంతో జీవించి ఉన్నా కూడా వ్యామోహం చెందడు. ఒకవేళ అటువంటి వాడు ఒకవేళ దేహంతో ఉన్నప్పటికీ కూడా తనకేమీ అనిపించదు. జ్ఞాని స్వయంగా దేహాలకు ఆదిలో కారణంగాను అంతంలో దేహములు విలీనమయ్యే అవధిగాను బయట భోగ్యముగాను లోపల భోక్తగాను ఉన్న అఖండ సద్ఘనమైనటువంటి ఆత్మయ్య ఉంటాడు. గొప్పది తక్కువది తెలుసుకునే బుద్ధి, తెలియబడే విషయము, నామము రూపము చీకటి వెలుతురు అనేటువంటి సర్వము ఈ ఆత్మయే. యుక్తిపూర్వకంగా విచారించినట్లయితే ప్రతిబింబము అనేది యథార్థంగా ఉన్నది కాదు అని తెలుస్తూనే ఉంటుంది. అయినా అది యథార్థ వస్తువు అన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంద్రియ గోచరమైనటువంటి ఈ జగత్తులోని భేదము యుక్తికి ప్రమాణానికి అనుభవానికి విరుద్ధమే అయినా కూడా వివేకులు ఆ భేదమే యథార్థమని, అంటే అవివేకులు అయినటువంటి వాడు వివేకాన్ని కోల్పోయి అవివేకులు ఆ భేదమే యథార్థమని స్వీకరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో పంచభూతాలతో కూడిన దేహము మొదలైన పదార్థాలు నీడలాగా మిథ్యయే. అవి 5 భూతాల కలయిక గాని లేక వాటి వికారం గాని కావు. అవి పంచభూతాల కంటే భిన్నంగా కానీ వాటితో జతగూడి కానీ లేవు. కనుక పంచభూతాల కలయికైన దేహాదులు కేవలం మిథ్యయే. జగత్తుకు మూలధాతువులే పంచమహాభూతాలు, కానీ అవి కూడా పంచ తన్మాత్రల సూక్ష్మభూతములు కలయికలే. స్థూల పంచమహాభూతాలను అవయవి అంటారు. అంటే సూక్ష్మభూతాల తన్మాత్రను అంటే అవయవములు అంటారు. అవయవములు లేకుండా అవయవి యొక్క ఉనికి సిద్ధించదు. చివరగా అవయవి లేకుండా అవయముల ఉనికి కూడా సిద్ధించదు. కనుక పంచతన్మాత్రులు కూడా మిథ్య అని తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే అయినా అజ్ఞానంతో వస్తువునందు భేదం గోచరిస్తూ ఉంటుంది. అందువల్ల మన ముందు కనిపించేటువంటి ఈ పదార్థాన్ని అన్ని కాలాల్లోనూ ఏకరూపంగా ఉన్నాయి అనే భ్రాంతి కలుగుతూనే ఉంటుంది. వామనాయ నమః.